అవునండి. ఈ సినిమాలో ఏమైనా పాట పాడారు? లేదండి. నాకు అవకాశం ఇవ్వలేదండి. అడగండి. వాళ్ళిద్దరిని అడగండి. ప్రొడ్యూసర్ గాని, డైరెక్టర్ గారిని. ఇప్పుడు పాడాలని కదా అడుగు. అది కాదా? ఇప్పుడు ఏమైనా ఫ్యాన్స్ కోసం ఫోన్లండి కనీసం ఆప్షన్ అన్నా ఇచ్చారు. యమునా తటిలో నన్న నన్యకై ఎదురు చూసెనే రాగా ప్రేమ పొంగున పసిడి వన్నెలే వాడిపోయెను కాగా రే గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే యదు కుమారుడే లేని వేళలు వెతలు రగిలెని రాధ గుండెలు పాపం రాధా. మీలాగే మీ వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ. ఈ సినిమాలో సుహాస్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్స్ ని ఎక్కువ ఎంజాయ్ చేశారా, రొమాంటిక్ సీన్స్ ని ఎంజాయ్ చేశారా? అన్ని సీన్స్ అండి. ఇంకా చాలా ఇంటెన్స్ సీన్స్ కూడా ఉంటాయి. సో అన్ని సీన్స్ అంత రైటింగ్ చాలా బాగా రాశారండి డైరెక్టర్. సో అది మేము చాలా సీరియస్ గా తీసుకొని రెస్పాన్సిబుల్ గా యాక్ట్ చేసాము. అండ్ అలా వచ్చింది పర్ఫార్మెన్స్. ఆల్ సీన్స్ ఒక్కటి అని లేదు, చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి నాకు. ఓకే, సుహాస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఫిబ్రవరి అనేది మీకు ఒక లక్కీ మంత్ అనుకోవచ్చా? అంటే ప్రీవియస్ గా రిలీజ్ చేసిన పద్మభూషణ్ అదే మంత్ లో రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి, ఎల్డర్ ఆడియన్స్ నుంచి. సో ఈ సినిమాకి ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంటుంది అనుకుంటున్నారు? అందరూ ఆడియన్స్ నుంచి ఉంటుందండి, అందరికీ ఖచ్చితంగా నచ్చింది, దాంట్లో డౌట్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్. మాస్ ఆడియన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది సినిమా? గట్టి కనెక్ట్ అవుతుంది, చాలా గట్టి కనెక్ట్ అవుతుంది. Superb. On this note, thank you so much, media.